హాయ్ అండి. అందరూ బాగున్నారా? మొన్న పండక్కి మా చిన్నత్త గారింటికెళ్ళామండి. ఏం వండుతున్నారా అని చూస్తే కొబ్బరి చేప ఫ్రై అని చెప్పారు. ఇదేదో కొత్తగా ఉందే ఎలా వండుతారని వెయిట్ చేశాను. వండాక తింటే దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. మా తమ్ముడికి కూడా బాగా నచ్చేసింది. ముందుగా 2 కేజీ చేపలను తీసుకొని వాటిని క్లీన్ చేసి కట్ చేశారు. మనకైతే చేపలు చేయడం రాదండి. ఎప్పుడు మా అత్తగారాలే క్లీన్ చేసి పెడతారు. మీకిలా క్లీన్ చేయడం వచ్చా? చేపల్ని బాగా వాటర్‌తో కడిగి వేరే బౌల్‌లో ఏసి, అందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టారు. మీరు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినట్టున్నారండి. కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. ఒకసారి క్లిక్ చేసేయండి పర్లేదు. ఇలా అరగంట ముక్కల్ని పక్కన పెట్టిన తర్వాత వేరే ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశారు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ముక్కల్నేసి బాగా ఫ్రై చేశారు. ఇలా 80% వరకు ఫ్రై అయిన ముక్కల్ని వేరే బౌల్‌లో వేశారు. ఇలా ముక్కల్ని వేరే బౌల్‌లో వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అలాగే కొబ్బరి తురుముని రెడీగా పెట్టుకున్నారు. ఇందాక చేపలు వేపిన నూనెలోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అలాగే కొబ్బరి తురుముని వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేశారు. ఇందులో ఒక స్పూన్ పసుపేశారు. తర్వాత 3 స్పూన్ల దాకా కారాన్నేసి అది కూడా బాగా ఫ్రై చేశారు. ముందుగా చేపలను కలిపినప్పుడు ఉప్పేశారు కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొద్దిగానే వేశారు. ఒక స్పూన్ ధనియా పౌడర్‌ని వేసిన తర్వాత కొత్తిమీరను కూడా ఏసి బాగా ఫ్రై చేశారు. ఇలా మసాలాలోంచి నూనె అనేది సెపరేట్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చేపల్ని వేసి బాగా కలిపారు. చేప ముక్కల్ని ఇలా కలిపిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేశారు. అంతే, మన టేస్టీ కొబ్బరి చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా చిన్నత్త గారి కోసం ఒక లైక్ చేయండి. ఇలాంటి కొబ్బరి చేపల ఫ్రైని మీరు ఇప్పటిదాకా చూసుండరు కదా! సో, మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళోసారి చెప్తున్నానండి. మా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.